ఫిల్మ్ మేకింగ్లోకి రావాలని మీరు డిసైడ్ అయిపోయి ఉంటే నేను చెప్పే విషయాలు పక్కా తెలుసుకోండి. నెంబర్ 1, ఫైనాన్షియల్ స్ట్రెస్. మనకున్న సినిమా పిచ్చి ఫైనాన్షియల్లీ మొత్తం మనల్ని నాశనం చేసేస్తుంది. వేరే జాబ్స్లోకి వెళ్ళినా కూడా మానేసేలా చేస్తుంది. మీరు ముందే జాబ్ చేసి 4-5 క్రెడిట్ కార్డ్స్ని వెనకేసుకుంటే ఓకే, కానీ ఏ జాబ్ చేయకుండా సినిమా కూర్చుంటే ఒక్క క్రెడిట్ కార్డ్ కూడా మీకు రాదు. ఎందుకంటే ఏ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలన్నా కూడా ఒక ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. సినిమా ఫీల్డ్ అనేది ఆర్గనైజర్ జాబ్ కాదు. ఒకసారి డబ్బులు వస్తాయి, ఒకసారి డబ్బులు రావు. ఎందుకంటే చాలా మంది ఇస్తారు, చాలా మంది ఎగ్గొడేస్తారు. అందుకే మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేద్దాం అనుకున్నా కూడా ఎన్ని ఫిల్ చేసినా కూడా లాస్ట్ కాలం దగ్గర ఆగిపోతారు. జేబులో డబ్బులు లేనప్పుడు అమ్మకు కాల్ చేసి ఇట్లా డబ్బులు కావాలి అని అడగాల్సిన సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు అరే నేను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేయాల్సింది కదా, వద్దురా అన్నా సరే క్రెడిట్ కార్డ్స్ ఇస్తాం, లోన్స్ ఇస్తాం అని చెప్పి దొబ్బేవారు మనల్ని చెప్పి ఫీల్ అవుతారు. చాలా సార్లు ఈ సినిమా ఫీల్డ్ ఎంచుకున్నందుకు పక్కా రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఈ ఫీల్డ్లోకి వచ్చారంటే మీకు అసలు ఏమీ రావు. ఇప్పుడు మీరు నాతో ఒక మాట అనొచ్చు, నాకు ఫ్రెండ్స్ ఉన్నారులే వాళ్ళు చూసుకుంటారు నన్ను అని చెప్పి మీరు అనొచ్చు. అఫ్ కోర్స్ వాళ్ళు మనీ ఇచ్చో, లేదంటే రూమ్ ఇచ్చో, లేదంటే బండి ఇచ్చో మీకు హెల్ప్ చేస్తారు. కానీ ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, రోజు చేయరు కదా, చేయలేరు వాళ్ళు. సో ఒక పాయింట్ తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతానని చెప్పి. సో నేను చెప్పాలనుకుంటే ఏంటంటే ఈ ఫీల్డ్లో అందరికీ కూడా ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనే దాన్ని తట్టుకున్న వాళ్ళు ఈ ఫీల్డ్లో ఉండగలరు. నెంబర్ 2, పేషెన్స్. పేషెన్స్ లేనోడు అసలు ఈ ఫీల్డ్ దరిదాపుల్లో కూడా రాకూడదు అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక సీన్ రాయాలంటే పేషెన్స్ కావాలి, ఎడిటింగ్లో కూర్చోవాలంటే పేషెన్స్ కావాలి, యాక్టర్స్ నుండి నీకు నచ్చిన పెర్ఫార్మెన్స్ తీసుకోవాలన్నా పేషెన్స్ కావాలి, సెట్లో అందరి గోస్ని ఒక ట్రాక్లో తీసుకురావాలన్నా పేషెన్స్ కావాలి. ఎంత పేషెన్స్తో ఉన్నా సరే ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ ఇన్ దిస్ ఫీల్డ్. అనుకున్నది ఏది జరగదు. 100 ప్రాబ్లమ్స్ ముందుంటాయి, అవన్నీ సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళేసరికి ఇంకో 100 ప్రాబ్లమ్స్ రెడీగా ఉంటాయి. ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక లూప్లో ఉంటుంది. రిజెక్షన్స్ ఉంటాయి, డిలేస్ ఉంటాయి. అలాంటప్పుడు మన దగ్గర ఉండాల్సిన ఒకే ఒక వెపన్ పేషెన్స్. ఈ గ్యాప్లో పూరి గారు చెప్పినట్టు నీ ట్రైన్ వచ్చే వరకు ఒక ప్లాట్ఫామ్ మీద ఉండాలి. అలా కాదని వెళ్ళిపోతే నీ చాప్టర్ అక్కడే ఎండ్ అయిపోతుంది. నెంబర్ 3, ఇన్సల్ట్స్. మనమంతా కూడా ఒక్క ఛాన్స్ కోసం ఎదురు చూస్తుంటాం. ఈలోపు మనతో చదువుకున్న చాలా మందికి జాబ్స్ వచ్చేస్తాయి, కొంతమంది పిల్లలు కూడా అయిపోతాయి, ఇంకొంతమంది పిల్లలు కూడా కనేస్తారు. కానీ మనం మాత్రం ఇంకా సినిమా 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 అంటూ కళ్ళగంటుంటాం. ఒక్క ఫ్రైడే చాలరా జీవితం మారిపోతుందని చెప్పుకుంటూ ఊహల్లో బతికేస్తుంటాం. కానీ మ్యాటర్ ఏంటంటే మనం ఒక్కళ్ళ ఫీల్ అవుతాం, కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు మనం చూసి వేరేలా ఫీల్ అవుతారు. మనల్ని ఒక పిచ్చోళ్ళ చూస్తారు, ఒక ఫెయిల్యూర్లో చూస్తారు. పచ్చిగా చెప్పాలంటే ఒక అంటరాని వాడిని చూసినట్టు చూస్తుంది ఈ సొసైటీ. బయట మీకు కనబడితే కవులు చెప్తారు అంతే. మ్యాక్సిమం అందరి ఫీలింగ్స్ కూడా ఇవే. వాళ్ళందరి మాటలు విన్నా మీ సక్సెస్ అయ్యే ప్రాసెస్ అనేది డిలే అవుతున్నా మీకు మీరే ఒక వర్త్లెస్ పర్సన్లా కనబడతారు. మిమ్మల్ని మీరే ఫీల్డ్ కింద స్టాంప్ వేసుకుంటారు. మీకు తెలియకుండానే మీరు చాలా లోలోకి వెళ్ళిపోతారు. క్రాఫ్ట్ మీద మీకున్న నమ్మకం మొత్తం పోతుంది. క్రాఫ్టే కాదు, మీ మీద మీకున్న నమ్మకం కూడా మొత్తం పోతుంది. నేను విషయం చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసి మరి చెప్తున్నా. ఇంట్లో కన్నీళ్ళకి బయట అవమానాలకి డిసైడ్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్లోకి రండి. వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. ఇందులో మిగతా వాళ్ళందరూ ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్. నెంబర్ 4, కనెక్షన్స్ కట్. నీ స్టార్టింగ్ స్టేజ్లో అందరూ నీకు సపోర్ట్ చేస్తారు. నీ ఫ్రెండ్స్ అయితే ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవుతారు. నువ్వు చెప్పే ప్రతి స్టోరీ అంటారు, గంటలు అంటారు. నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా టక్మని లేచి నీతో మాట్లాడతారు. నువ్వెంత ఎగ్జైట్ అవుతున్నావో అది వింటూ వాళ్ళు కూడా సేమ్ అంత ఎగ్జైట్ అవుతారు. కానీ ఒక పాయింట్ తర్వాత అందరూ బిజీ అయిపోతారు. నువ్వు ఫోన్ చేస్తే ఎక్కడ నీ ఫోన్ ఇచ్చితే గంట సేపు మాట్లాడాల్సి వస్తుందని చెప్పి నీ ఫోన్స్ని ఇగ్నోర్ కొడతారు. ఈ విషయంలో వాడిని తప్పడతాక ఏమీ లేదు. ఎందుకంటే ఆ పొజిషన్లో వాడు జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే జాబ్ ఎత్తుక్కునే పనిలో ఉండొచ్చు, లేదంటే ఒక రిలేషన్లో పడి టార్చర్ అనిపిస్తూ ఉండొచ్చు, లేదా పెళ్లి చేసుకోవడం వల్ల ఆ తలకపోట్ల మధ్యలో ఉండొచ్చు. వాళ్ళకు ఉండాల్సిన హెడ్డేక్స్ వాళ్ళకు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి నీ దగ్గర రావడం అంటే అది ఇంపాసిబుల్. కానీ ఇలాంటి టైమ్స్లోనే నువ్వు వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీ మధ్య ఉండే బాండ్స్ని బ్రేక్ చేసుకోకూడదు. నీ మైండ్లో ఒక్కటే రన్ అవ్వాలి, వాళ్ళకే 100 హెడ్డేక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది ఎందుకులే కొత్తగా ఇవ్వడం అని చెప్పి మైండ్ సెట్తో మీరు వదిలేయాలి. వాళ్ళు వినే స్టేజ్లో ఉంటే చెప్పండి, వాళ్ళు వినే స్టేజ్లో లేకపోతే లైట్ తీసుకోండి. వాళ్ళు నిన్ను ఇగ్నోర్ కొడుతున్నారని చెప్పి నువ్వు వాళ్ళని ఇగ్నోర్ కొడితే మొత్తం రిలేషన్షిప్స్ అనేవి సంకనం అయిపోతాయి. ఈ సినిమా ఫీల్డ్ అనేది ఫ్రెండ్షిప్నే కాదు, మీ రిలేషన్షిప్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే ఈ టైంకి నేను సెటిల్ అవుతాను అనే టైం ఫ్రేమ్ తనకు ఇవ్వలేరు. ఇచ్చినా కూడా ఆ టైం సక్సెస్ అవుతారని గ్యారంటీ అస్సలు ఈ ఫీల్డ్లో ఉండదు. సో లెక్కలేని గొడవలు అవుతాయి. తనకి మీరు టైం ఇవ్వలేరు, మనీ ఇవ్వలేరు. ఒక టైంకి అవుతుంది, పక్కా హిట్ అవుతుంది, పక్కా విన్ అవుతాను అన్న గ్యారంటీ అస్సలు ఇవ్వలేరు. ఎందుకంటే ఎప్పుడు సక్సెస్ అవుతాం ఎవడు చెప్పలేడు. అలాంటి ఫీల్డ్ ఇది. నన్ను అడిగితే మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉంటే ఓకే, మీరు కంటిన్యూ చేసుకోండి. కానీ మీరు కనుక ఇంకా రిలేషన్షిప్లోకి వెళ్ళకపోతే మాత్రం అక్కడ ఆగిపోండి. ఎందుకంటే రిలేషన్షిప్లోకి వెళ్ళాక ఇబ్బంది పడతాం కంటే సైలెంట్గా ఉండడం బెటర్. మీరే ఇబ్బంది పడాలి, మీ ఫ్యామిలీ ఇబ్బంది పడాలి, ఇప్పుడు తానే ఇబ్బంది పడాలి. అవసరమా చెప్పండి? ఇంతమందిని బాధ పెట్టే బదులు మీరు సింగిల్గా ఉండడం బెటర్. ఈ ఫీల్డ్లో మీరు నిలబడే ప్రాసెస్లో మీరు ఒకసారి ఒకరిని కోల్పోతారు, ఒకసారి అందరినీ కోల్పోతారు. దానికి మీరు ప్రిపేర్ అయిపోయి ఉండాలి. వాళ్ళు వెళ్ళిపోయారు కదని చెప్పి మీరు బాధపడుతూ కూర్చుంటే మీరు ముందుకెళ్ళలేరు. ఈ సినిమా అనే పర్వతాన్ని ఎక్కాలంటే ఎటువంటి బ్యాగేజ్ మనతో ఉండకూడదు. పర్లేదు ఎంత బరువు ఉన్నా సరే భుజాన్ని వేసుకుని వెళ్తాను అని మీరు నాతో అనొచ్చు. బరువు అనేది ఇక్కడ ఉంటే భుజం వేసుకుని వెళ్ళిపోగలిగాము, కానీ ఆ బరువు అనేది ఎక్కడ ఉంటే ఒక్క అడుగు కూడా వెళ్ళు. గుర్తుపెట్టుకో. నెంబర్ 5, హ్యూమిలియేషన్స్. ఈ ఫీల్డ్లో రెస్పెక్ట్ అనేది సక్సెస్ అయ్యాక వస్తే హ్యూమిలియేషన్స్ అనేవి మాత్రం నేను సినిమాల్లోకి వెళ్తాను అనగానే వచ్చేస్తాయి. పిచ్చెక్కింది, బలిసి కొట్టుకుంటున్నావు, నీకంత సీన్ ఉంది ఏంట్రా అని చెప్పి స్టార్ట్ చేస్తావు. కానీ నువ్వు వాళ్ళందరినీ రాంగ్ అని ప్రూవ్ చేయాలని చెప్పి ప్రాణం పెడతావు, కానీ ఏది కూడా ముందుకెళ్దావు. బీటెక్ సర్టిఫికేట్ మీ చేతిలో ఉన్నా కూడా ఏం చేతకాని వాళ్ళే సినిమాల్లోకి వెళ్తారని చెప్పి మీరు కూడా ఏం చేతకాని వాళ్ళని చెప్పి వాళ్ళు సర్టిఫై చేస్తారు.
ఫ్యామిలీ మొత్తాన్ని రోడ్డు మీద లాగేస్తున్నాం అంటారు. కానీ పెంచిన అమ్మా నాన్న మీద రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం లేదు అంటారు. మన పెంపకం తప్పు అంటారు. మన బ్లడ్ లైన్లో రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేస్తాం అంటారు. వాళ్ళ పిల్లల్ని మనకు చాలా దూరంగా ఉంచుతుంటారు. ఇంకా మన అమ్మా నాన్న వాళ్ళకి కనిపిస్తే అంతే. ఇంకా మన అమ్మా నాన్నకి వాళ్ళ క్లాసులు బీకి, మన అమ్మా నాన్న మన క్లాసులు బీకిలో చేస్తారు. అదే మనం ఇవేమీ వినకుండా మొండిగా నిలబడి మనం కొట్టామంటే మాత్రం మనోడు కొట్టాడని చెప్పి ఊరంతా చెప్పుకున్న లిస్టులో ఫస్ట్ వాళ్ళ పేర్లు ఉంటాయి. రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ దగ్గర ఒక లెవెల్ ఆఫ్ హ్యూమిలేషన్ ఉంటే, ఇంకా ప్రొడక్షన్ హౌస్ల దగ్గర, కాస్టింగ్ దగ్గర, ఆడిషన్స్ దగ్గర డబుల్ డోసేజ్ ఆఫ్ హ్యూమిలేషన్స్ ఉంటాయి. నువ్వు హీరో అవుతావా అని ఒకడు అంటాడు. నువ్వేనా రాజమౌళి అనుకుంటున్నావు ఏంటి అని ఇంకోటి అంటాడు. ఇది స్క్రిప్టా, ChatGPTకి ఇచ్చినా ఇంకా బాగా రాస్తుంది అని ఇంకోటి అంటాడు. ఇంకా చాలా హ్యూమిలేషన్స్ గురవుతారు. కానీ వీటన్నిటిని తట్టుకుని దమ్ము ఉండాలి. అంతేకాకుండా ప్రతి ఫిల్మ్ ఆస్పిరెంట్ కూడా ఒక విషయం పక్కా తెలుసుకోవాలి. రిజెక్షన్ అనేది చాలా కామన్ ఈ ఫీల్డ్లో. మీరు అది తెలుసుకోవాలి. చాలా అంటే చాలా రిజెక్షన్స్ గురవుతారు అందరూ. కానీ వాటిని మీరు ఎలా డీల్ చేశారన్న దాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రీలో మీరు రావాలనుకుంటే చాలా థిక్ స్కిన్ ఉండాలి. అట్ ది సేమ్ టైం రిజెక్షన్ తీసుకునే దమ్ము ఉండాలి. నెంబర్ 6, రోలర్ కోస్టర్. సినిమా అనేది స్లో పాయిజన్ లాంటిది. ఒకరోజేమో ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఇంకో రోజు ఒక కొత్త ఐడియా స్ట్రైక్ అయ్యి ఎక్కడ లేని హోప్ మళ్ళీ వచ్చేస్తుంది. ఆ హోప్ ఎలా ఉంటుందంటే 1000 ఏనుగులు కాదు కదా, 1,00,000 ఏనుగుల బలం మీకు తెచ్చేస్తుంది. ఇలా చాలా ఆన్ అండ్ ఆఫ్లో ఉంటుంది మీ మైండ్. లోలో ఉన్నప్పుడేమో జాబ్ అంటది, హైలో ఉన్నప్పుడేమో సినిమా అంటది. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా బయట పర్సన్గా ఉంటే మీకు అర్థం కాదు. మీరు సినిమా ఫీల్డ్లో ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. చాలా మందికి ఎలా ఉంటుందంటే, సినిమా అంటే పిచ్చలైటు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. ఇవాళ షార్ట్ ఫిల్మ్, రేపు సిరీస్, ఎల్లుండి సినిమా అన్నంత ఈజీగా ఉండదు. ఈ ప్రాసెస్ మాత్రం నరకం చూస్తారు, టార్చర్ అనిపిస్తారు. ప్రతిదీ కూడా డిలే తర్వాత డిలే జరుగుతూనే ఉంటుంది. ఏది ముందుకెళ్దు. ఈ ప్రాసెస్లో మీరు రాసుకునే క్యారెక్టర్స్కి ఎన్ని రకాల ఎమోషన్స్ ఫీల్ అవుతాయో అన్ని రకాల ఎమోషన్స్ మీరు కూడా ఫీల్ అవుతారు. రోలర్ కోస్టర్ అన్నాను కాబట్టి డిప్ వచ్చిన వెంటనే అప్ వచ్చేద్ది అనుకోకండి. ఒక్కసారి డిప్ వచ్చినాక అప్ రావడానికి ఒకసారి 2 years పట్టచ్చు, ఒకసారి 5 years కూడా పట్టచ్చు, ఒకసారి ఇంకా ఎక్కువ పట్టచ్చు. ఈ గ్యాప్లోనే చాలా మంది గివ్ అప్ ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. ఇలా చాలా కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ హ్యాండిల్ చేయగలిగితేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. నెంబర్ 7, టైం అనేది చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. మీరు ఏమైనా చేసినా చేయకపోయినా కూడా టైం మీకోసం అస్సలు ఆగవు. ఇంకా మీరు హైదరాబాద్ లాంటి ప్లేస్కి వచ్చేస్తే ఇంకా మీరు ఎప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు లెగుస్తున్నారో మీకే తెలియదు. తెలియకుండానే డేస్ ఫినిష్ అయిపోతాయి. ఆపర్చునిటీస్ కోసం తిరుగుతూ ఉంటే మీకు తెలియకుండానే చాలా టైం వేస్ట్ అయిపోతుంది. తెలియకుండానే మీ ఏజ్ కూడా పెరిగిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు కూడా ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటూ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటే ఓకే, కానీ సింపుల్గా కూర్చుని టైం గడిపేస్తే మాత్రం చాలా అంటే చాలా సఫర్ అవుతారు. షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. లైక్ ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలి, అంటే ఒక సిరీస్ తీయాలి, అంటే ఒక మినీ సిరీస్ తీయాలి. లేదు ఇవన్నీ అవుతలేదా, కనీసం రీల్స్ అయినా చేయాలి. నా ఫీలింగ్ ఏంటంటే, ఎప్పటికప్పుడు కంటెంట్ క్రియేట్ చేసి దాన్ని జనాల మధ్య పెడుతుండాలి. అప్పుడే జనాలు మనం ఉంటాం. అలా మనం చేయకపోతే మన ఎగ్జిస్టెన్స్ కూడా చాలా మంది మర్చిపోతారు. ప్రాణం కాకుండా వెనక్కి తీసుకురాని ఏమైనా ఉందంటే అది టైం మాత్రమే. సో ఫిల్మ్ మేకింగ్లో ఎవ్రీ మూమెంట్ని చెరిష్ చేయండి. ప్రతి మూమెంట్ని యూటిలైజ్ చేసుకోండి. అంతేకాదు, మీ టైం అనేది ఎవరికి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు అనేది పక్కా మైండ్లో పెట్టుకోండి. నేను అలాగే నా అనుకున్న వాళ్ళ కోసం నా టైం ఇచ్చి చివరికి వాళ్ళ లైఫ్లో ఒక స్ట్రేంజర్ గాడిలా మిగిలిపోయాను. మీరు తప్పు చేయకండి. మీలానే మీకోసం ప్రాణం పెట్టి వాళ్ళని ఎత్తుక్కోండి. వాళ్ళతోనే బాండ్స్ ఫామ్ చేయండి, వాళ్ళతోనే టీమ్స్ ఫామ్ చేయండి. టీమ్స్ అండ్ బాండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ ఫీల్డ్లో. అలానే ఈ ఫీల్డ్ అనేది చాలా అన్ఫేర్ ఉంటుంది. నీ పెయిన్ని, నీ యాంగ్జైటీని, నీ మెంటల్ బ్రేక్డౌన్స్ని, నీ టీయర్స్ని, నీ డిలేస్ని ఎవ్వడు దేకడం. ఇక్కడున్న ప్రతి ఒక్కడు కూడా నీ సక్సెస్ మాత్రం పట్టించుకుంటాడు. నీ ఫెయిల్యూర్ని, ఈ ప్రాసెస్ని ఎవ్వడు పట్టించుకోడు. వాటన్నిటికీ నీ దగ్గర ఆన్సర్స్ ఉన్నా కూడా ఎవ్వడు కూడా పట్టించుకోడు. అసలు గట్టిగా మాట్లాడితే నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ ఎగ్జిస్టెన్స్ కూడా జనాల్లో ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా, అది నీ ఫ్యామిలీ అయినా బయట పర్సన్ అయినా కూడా, వాడికి నీకు సక్సెసే కావాలి. అప్పుడే వాడు నేను గుర్తుపెట్టుకుంటాడు. అప్పుడే నీ మీద హోప్స్ పెట్టుకుంటారు. లేదంటే ఎవరో పట్టించుకోడు. సక్సెస్ 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 అంతే, ఇంకేం వద్దు. వేరే జాబ్స్ చేస్తూ సక్సెస్ అయిపోయిన వాళ్ళు నీకు లెక్చర్లు కూడా మొదలు పెడతారు. ఆ లెక్చర్లన్నీ కూడా నువ్వు వినడానికి రెడీగా ఉండాలి. సో టైం అనేది ఆ మాటలు కూడా మనం వినియోగ చేస్తుంది. సో ఒక్క సక్సెస్ కొట్టేదాకా అందరి మాటలు విని సైలెంట్గా ఉండడం తప్ప మనం ఏం చేయలేం. నెక్స్ట్ పాయింట్ వచ్చి రే నేను చెప్తాను రా. చెప్పు, ఇదిగో స్క్రిప్ట్, ఇదిగో చెప్పు. నంబర్ 8, హెల్త్ ఇష్యూస్. మీ హెల్త్ని ఈ సినిమా ఫీల్డ్ మీకు తెలియకుండానే డిస్ట్రాయ్ చేస్తుంది. ప్రాపర్ స్లీప్ ఉండదు, ప్రాపర్ ఫుడ్ ఉండదు, అసలు రొటీనే ఉండదు. మీకు సినిమా ఛాన్స్ వచ్చినా రాకపోయినా ఇవి మాత్రం కామన్. ఛాన్సెస్ రానంతసేపు ఏం రావట్లేదేంట్రా, లైఫ్ ఎటుపోతుందిరా అని భయంతో నిద్ర అస్సలు పట్టదు. ఒకవేళ ఛాన్స్ వస్తే ఒకరోజు ఫుల్ షూట్ ఉంటుంది, ఒకరోజు అంతా ఖాళీ. ఒకరోజు డే అంతా షూట్ ఉంటే ఒకరోజు నైట్ అంతా షూట్ ఉంటుంది. ఒక్కోసారి నాన్ స్టాప్ 48 hours వర్క్ చేయాల్సి వస్తుంది. హాలిడేస్లో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. వేరియస్ ప్లేసెస్లో, వేరియస్ వెదర్ కండిషన్స్లో షూట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. ఫ్యామిలీకి, ఫంక్షన్స్కి దూరం అవ్వాల్సి వస్తుంది. ఎక్కడ నువ్వు వర్క్లో ఉండకపోతే ఆ ఆపర్చునిటీ వేస్ట్ అయిపోతుందో అని హెల్త్ని కూడా పట్టించుకోకుండా
పనిచేస్తూ వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ చాలా వస్తాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సినిమా కోసం మీ బాడీ డ్యామేజ్ అయితే ఎవరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. నువ్వు సఫర్ అవుతావు, నీ ఫ్యామిలీని సఫర్ అయ్యేలా చేస్తావు. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. నెంబర్ 9, సెకండ్ ఇన్కమ్. ఈ ఫీల్డ్లో సెకండ్ ఇన్కమ్ లేకుండా నువ్వు రావడం అంటే ఒక రకంగా సూసైడ్ లాంటిది అని అంటుంటాను నేను. ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ అనేది లేకపోతే మీరు పక్కగా సఫర్ అవుతారు ఈ ఫీల్డ్లో. మీకు ఫ్యామిలీ బ్యాకింగ్ ఉండి మనీ ఉంటే ఓకే, కానీ మీరు కనుక మిడిల్ క్లాస్ పర్సన్ అయితే ఇంకా ఎక్కువ సఫర్ అవుతారు. మీరు మన తెలుగు డైరెక్టర్ స్టోరీస్ విని ఉంటారు. అందులో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ పూరి జగన్నాథ్ గారిది. పూరి గారు సినిమాలో సక్సెస్ అవ్వడం తప్ప ఇంకో ఆప్షన్ ఉండకూడదని తన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తగలబెట్టేశారంట. శ్రీకాంత్ వదిలే కూడా తను ఎక్కడ సినిమాకు దూరం అయిపోతానని చెప్పి తను కూడా తన సర్టిఫికేట్స్ని తగలబెట్టేశాడంట. వీళ్ళకి చేయడానికి మెయిన్ రీజన్ సినిమా మీద ఉన్న ప్యాషన్. ఇలా ఒకప్పుడు వాళ్ళు అనుకున్నారంటే ఒక అర్థం ఉంది, కానీ రోజులు మారి జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది. ఎవరూ కూడా చదువుదానికి సంబంధించింది ఏది చేయట్లా. సివిల్ మెకానికల్ చదివిన వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ జాబ్సే చేస్తున్నారు. సో సర్టిఫికేట్స్కి వాల్యూ అంత లేదని నా ఫీలింగ్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సర్టిఫికేట్స్ వేస్ట్ అని కాదు, ఒక సర్టిఫికేట్ ఉంటే చాలా ఆప్షన్స్ మనకు ఉన్నాయని చెప్పి. అలాగే అప్పట్లో వాళ్ళకి మల్టిపుల్ రెవెన్యూస్ లేవు, మనకు అలా కాదు, మనకు చాలా రెవెన్యూస్ ఉన్నాయి. మీరు డిసైడ్ అవ్వాలి కానీ చాలా విధాలుగా మనీ సంపాదించుకోవచ్చు. స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, ర్యాపిడో ఇలా 100 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. లేదు నాకు నామోషి, నాకు ఇష్టం లేదు ఇలాంటి చేయడం అంటే ఎడిటింగ్ నేర్చుకోండి, సినిమాటోగ్రఫీ నేర్చుకోండి, బుక్స్ చదివి స్క్రీన్ ప్లే రాయడం నేర్చుకోండి. ఇలా మల్టిపుల్ వేస్లో స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫోన్ పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్ అంటున్నారు, డైరెక్టర్ అంటున్నారు. సో వాళ్ళందరికీ కూడా ఎడిటర్ కావాలి, సినిమాటోగ్రఫర్ కావాలి. సో చాలా అంటే చాలా స్కిర్సిటీ ఉంది. మీరు పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా స్కోప్ ఉంది. అరే నాకే కావాలి ఎడిటర్స్, అర్థం చేసుకోండి. మీకు నాతో కలబోదని ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. లేదు నేను ఆల్రెడీ స్కిల్స్ని మాస్టర్ చేసిన ఫీలింగ్ మీకు ఉంటే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, దాంట్లో మీ కంటెంట్ పోస్ట్ చేయండి. దాని నుంచి కూడా మనీ జనరేషన్ అనేది అవుతుంది. మీరు చెయ్యాలి కానీ ఇంకా 100 రకాలు ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆస్పిరెంట్స్ బ్యాకప్ లేదు, ఆల్టర్నేటివ్ స్కిల్ లేదు, యాక్టివ్ ఇన్కమ్ సోర్స్ లేదు, ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదని ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో లైఫ్ మొత్తం బ్రతికేస్తుంటారు. మీరు బాగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఎవ్వరు హెల్ప్ చేయరు, మనకు మనమే హెల్ప్ చేసుకోవాలి, మనకు మనమే మనీ జనరేట్ చేసుకోవాలి. ఇలా డిలే చేసుకుంటూ బ్రతికేసి చాలా మందికి నేను ఒకటే చెప్తుంటా, మీరు అనుకున్న కళలను నెరవేర్చుకోవడానికి దారులు ఎత్తకండి. అది ఎందుకు అవ్వట్లేదో అందరికీ చెప్పుకోవడానికి సాగులు ఎత్తకండి. పాయింట్ నెంబర్ 10, అన్స్టేబుల్ ఫీల్డ్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జనాలు అందరూ కూడా సినిమాలు చూడడం తగ్గించేశారు. జాబ్ ఉండి ఎఫర్ట్ చేయగలిగినాడు నెట్ఫ్లిక్స్, ఆహా, ప్రైమ్ ఏదో ఒక సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూసేస్తున్నాడు. ఎఫర్ట్ చేయలేను అనుకున్నవాడేమో పైరేటెడ్ వెబ్సైట్స్లో చూసేస్తున్నాడు. సినిమా విషయంలో, కంటెంట్ విషయంలో చాలా అంటే చాలా పికే అయిపోయారు. వర్త్ అనిపిస్తేనే వస్తున్నారు. దీనివల్ల సినిమా తీసే వాళ్ళకి, తీసిన సినిమాని ఆడించుకునే వాళ్ళకి మొత్తం వరకు లాసెస్ తప్పే ఉండట్లేదు. చాలా అంటే చాలా వర్స్ట్ పొజిషన్లో ఉంది ఇండస్ట్రీ. సో ఇలాంటి టఫ్ టైంలో నువ్వు ఒక మంచి కథ రాసుకుని దానికి పెద్ద స్టార్ని ఉంచుకుని వాళ్ళతోనే చేస్తాను కూర్చుంటే వాళ్ళు ఒప్పుకొని ఫినిషెస్ రావడానికి 5 years పెట్టేలా ఉంది. ఏ స్టార్ హీరో కూడా మినిమం 3 years ఖాళీ లేరు. సర్లే 10 years మనం దొరకలేని చెప్పి నువ్వు ఏదో చిన్న సినిమా రాసేసుకుని చేసేద్దాం అనుకుంటే ప్రొడ్యూసర్స్ అసలు దొరకలేరు. వాళ్ళు చాలా పిక్ అయిపోయారు. చిన్న సినిమా అంటే ఇంకా సెలెక్ట్ అయిపోయారు. నువ్వు రాసుకున్న కథలో విపరీతమైన దమ్ము ఉంటే తప్ప ఈ స్టోరీ అసలు ముందుకెళ్ళే ప్రసక్తే లేదు. అది నువ్వు డైరెక్టర్ కాకుండా యాక్టర్ అవే జోన్లో ఉంటే నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి, 10 నుంచి 20 సంవత్సరాల సినిమాలు చేస్తున్న హీరోస్కి కూడా ఓటీటీ డీల్స్ అవ్వట్లేదు. ఒక కొత్త ఫేస్కి ఓటీటీ డీల్ రావడం అనేది ఇంపాసిబుల్. ఇలాంటి టైంలో కొత్త వాళ్ళని పెట్టి సినిమా చేయాలంటే ప్రొడ్యూసర్స్ 100 సార్లు ఆలోచించాలి కూడా. సో రైటర్ కానీ డైరెక్టర్ కానీ అవ్వాలనుకున్న వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా రైటింగ్, డైరెక్టింగ్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి స్కిల్ నేర్చుకోవాలి. వీటన్నిటిని నేర్చుకుంటేనే ఒక సాలిడ్ కథ రాయాలి. ఇప్పుడే మన మీద మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. సేమ్ టైం వాళ్ళకి మన మీద కాన్ఫిడెన్స్ రావాలన్నా కూడా ఇది యూజ్ అవుతుంది. మీరు కనుక యాక్టర్ అవ్వాలనుకుంటే ఫోన్ తీయండి, రికార్డ్ చేయండి, అప్లోడ్ చేయండి. అప్పుడే కదా తెలుస్తుంది మీరేం చేయగలరు. సో అంతే గైస్, ఈ వీడియో చూసాక మీకు ఒక రియాలిటీ చెక్ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ విని అయినా సినిమా ఫీల్డ్కి వద్దాం డిసైడ్ అయ్యామంటే ఈ ఛానల్ నీకోసమే. ఇప్పటి నుండి ఈ ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియోస్ రాబోతున్నాయి. అవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఎలాంటి కంటెంట్ రాబోతుంది అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. అది కార్డ్స్లో ఉంటుంది, లేదంటే వీడియో ఎండింగ్లో వస్తుంది, చూడండి. ఇక్కడ నుండి మీ ఫిల్మ్ మేకింగ్ జర్నీలో నేను పార్ట్ అవుతా, నా ఫిల్మ్ మేకింగ్ జర్నీలో మీరు పార్ట్ అవ్వండి. అందరం కలిసి ఒక సాలిడ్ కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం. మనం ఏ రేంజ్లో ఫిల్మ్స్ తీయగలమో చేసి చూపిద్దాం. సో అందరూ రెడీగా ఉండండి. కంటెంట్ అంటే ఏంటో చేసి చూపిద్దాం. నేను కూడా చెప్తున్నా, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉండండి. ఇక నుండి ఫిల్మ్ మేకింగ్ కంటెంట్తో కుమ్మేస్తాం.